भद्रादरी कोत्तागुड़म जिले के अश्वरावपेट में एग्रीकल्चर कॉलेज के तलबा ने एसएफआई के ज़ेर एहतमाम जियो नंबर 55 को मंसूख करने का मुतालबा करते हुए एक रैली निकाली और कॉलेज के सामने धरना दिया। एसएफआई लीडर्स और तलबा यूनियन लीडर्स ने इस मौके पर खिताब करते हुए मुतालबा किया कि रियासती हुकूमत ने नई अदालत की इमारत की तामीर के लिए जयशंकर जनई यूनिवर्सिटी की 100 एकड़ अराजी हासिल करने के लिए जियो नंबर 55 को जारी किया है। उस जियो को मंसूख करना चाहिए और यूनिवर्सिटी की अराजी पर कब्जा नहीं किया जाना चाहिए। तलबा ने मुतालबा किया है कि यूनिवर्सिटी में बहुत से कीमती पौधे हयातियाती तनव्वु से ताल्लुक़ रखते हैं जो तहकीक के लिए कारामद है और हुकूमत को फौरी तौर पर अपने फैसले को वापस लेना चाहिए। एहतजाजियों ने खबरदार किया है कि अगर हुकूमत ने दुरुस्त फैसला न किया तो वो ग्रीन ट्रिब्यूनल से रुजू करेंगे। కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వ్యవసాయ కళాశాల విద్యార్థులు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీ అదేవిధంగా దాని అనుబంధ కళాశాలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అదేవిధంగా విద్యార్థులు భావించారు। ప్రధానంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దేనికోసం చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఒక జీవోను తీసుకొచ్చింది। ఈ జీవో నెంబర్ 55ను రద్దు చేయాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అదేవిధంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు। ఈ జీవో నెంబర్ 55 ఏమిటి అన్నప్పుడు వ్యవసాయ కళాశాల భూములు దాదాపుగా 100 ఎకరాల భూమిని ప్రభుత్వం హైకోర్టు నిర్మించేదానికోసం అప్పగించింది। ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం। వ్యవసాయ కళాశాల భూములు 100 ఎకరాల భూమి హైకోర్టుకు అప్పగించడం ద్వారా అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది। దాంతోపాటు అక్కడ పక్షి జాతులు ఉన్నాయి, అక్కడ మొక్కలు ఉన్నాయి, రకరకాల అక్కడ విద్యార్థులు రకరకాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు। నూతన ఆవిష్కరణలు చేసేదానికోసం నూతన వంగడాలను కనిపెట్టేదానికోసం విద్యార్థులు అక్కడ రకరకాల పరిశోధనలు చేయవలసి ఉంది। ఈ 100 ఎకరాల భూమిని అక్కడ హైకోర్టు నిర్మాణానికి అప్పగించడం ద్వారా బయోడైవర్సిటీ దెబ్బతినేటువంటి ఒక పెద్ద ప్రమాదం ఉంది। దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కళాశాల భూములు 2500 ఎకరాలు ఉంటే 100 ఎకరాలను ఇస్తా ఉన్నారు। ఎక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రియల్టర్స్ దగ్గర 100 ఎకరాల భూములు కబ్జా చేసి ప్రభుత్వ భూములు రియల్టర్స్ దగ్గర ఉన్నాయి। వాటి నుంచి ప్రభుత్వం తీసుకొని హైకోర్టు నిర్మాణానికి అప్పగించవచ్చు, కానీ వ్యవసాయ కళాశాల భూములను హైకోర్టు నిర్మాణానికి అప్పగించడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య। తక్షణమే ఈ జియో నెంబర్ 55ను రద్దు చేయాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది, విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు। జియో నెంబర్ 55ను రద్దు చేయకపోతే రేపు ఆ కళాశాల భూముల్లో బైఠాయిస్తాం। ఆ కళాశాల భూముల్లోకి ఎవరు వస్తారో, ఎవరు నిర్మాణాలు చేపడతారో ప్రశ్నిస్తాం। ఆ భూములను కాపాడుకునేంత వరకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా మేమందరం కలిసి కొట్టాడుతామని చెప్పేసి తెలియజేస్తూ తర్వాత మనం మళ్ళీ చూడాలి మా చెట్లని। అలాంటి చెట్లు కొన్ని చెట్లు అక్కడ స్పీషీస్ ఉన్నాయన్నమాట, కానీ కొన్ని పక్షులు ఉన్నాయి। ఏమంటారు, అగ్రికల్చర్ కోర్సెస్ ని ఇంక్రీజ్ చేసామంటే డెవలప్ చేసిన అగ్రికల్చర్ డెవలప్ చేస్తున్నామని అంటున్నారు, కానీ అదే డెవలప్మెంట్ ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ ని కాపాడుకొని డెవలప్ చేయని చూపించండి। అదే ఇప్పుడు మనం 2-3 ఇయర్స్ ముందు చూస్తున్నాం బాసర్లో ఇదే సిచ్యువేషన్, అంటే వాళ్ళు వాళ్ళ కాలేజ్ కోసం కొట్లాడారు। అదే 15-20 డేస్ తర్వాతనే అక్కడ ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని మరి వాళ్ళ కోసం హెల్ప్ చేశారు। కానీ ఇక్కడ